రాజసుధా ఛానల్ కి స్వాగతం। మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో మనం తెలుసుకుంటున్నాం। ఈ రోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ మీకు ఇష్టమైన కలర్ ద్వారా మీ యొక్క అదృష్టాన్ని మీ సైకాలజీని చాలా వరకు తెలుసుకోవచ్చు। అయితే అందరికీ ఒకే రకమైన రంగులు నచ్చవు। కొంతమందికి ఒక కలర్ నచ్చితే మరికొంతమందికి ఇంకొక కలర్ నచ్చుతుంది। మరి మీకు ఇష్టమైన రంగు బట్టి మీ సైకాలజీ ఏ రకంగా ఉంటుంది, మరి ఏది మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుందో తెలుసుకుందాం। సాధారణంగా చాలా వరకు పసుపు రంగు ఇష్టపడే వ్యక్తులు చాలా మంది ఉంటారు, ఎల్లో కలర్। అయితే మీలో ఎవరైతే ఎల్లో కలర్ని ఎక్కువగా ఇష్టపడతారో మీలో ధైర్యం, సాహస, తెగువ చాలా ఎక్కువగా ఉంటాయండి। అంటే ధైర్యపు లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయంట। ఏదైనా జనరల్గా చాలా కామ్గా కనిపిస్తూ ఉంటారు। ఏదైనా సిచ్యువేషన్ చాలా ఇంపార్టెంట్ అన్నప్పుడు సీరియస్గా దాని గురించి రియాక్ట్ అయ్యి చాలా హార్డ్ వర్క్ చేస్తారట। మరి మీకు ధైర్యం చాలా ఎక్కువ, అలాగే ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది। మరి మీరు చాలా వరకు ఏ పని మీదైనా మీరు ఇంపార్టెంట్ వర్క్స్ మీద ఇంటర్వ్యూ కానీ ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు లైట్ ఎల్లో కలర్ షేడ్ ఉన్న డ్రెస్సెస్ని వేసుకోవడం వల్ల, అలాగే మీ స్టడీ రూమ్లో ఎల్లో కలర్ పెయింటింగ్ వాడడం వల్ల మీరు ఇంకా వర్క్ చేయడానికి మీరు చాలా ఇష్టపడతారు కాబట్టి మీరు ఇంకా హార్డ్ వర్క్ చేసే అవకాశం ఉంటుంది। అలాగే మీరు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేయడం వల్ల చక్కటి అదృష్టం మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉంది। అలాగే చాలా వరకు రెడ్ కలర్ ఇష్టపడే వ్యక్తులు ఏ రకంగా ఉంటారట, చాలా వరకు ఉద్రేక స్వభావం కలిగి ఉంటారట, కొంచెం ఇరిటేషన్ ఎక్కువగా ఉంటుంది। మరి ఏదైనా వివాదాలు అవి వస్తే డామినేషన్ ఎవరినైనా చేయాలంటే వెనుకంజ వేయరు। సాధారణంగా ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలనే ఆలోచనతో ఎరుపు రంగు ఇష్టపడేవాళ్ళు, అంటే రెడ్ కలర్ ఇష్టపడేవాళ్ళు ఉంటారు। మీరు కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినట్టయితే మీ పనుల్లో చక్కటి విజయం ప్రాప్తిస్తుంది। అలాగే బైక్ డ్రైవింగ్ అప్పుడు చాలా అంటే స్పీడ్ మరి ఓవర్ స్పీడ్ వెళ్లకుండా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోండి, దేన్నైనా సాధిస్తారు। మీ యొక్క స్పీడ్తో పాటు కొంత ఆలోచన శక్తిని, కొంత కోపాన్ని అదుపులో పెట్టుకున్నట్టయితే మీరు చక్కటి విజయాన్ని సాధిస్తారు। అలాగే నలుపు రంగు ఇష్టపడిన వ్యక్తులు చాలా వరకు మీలో బద్ధకం ఎక్కువగా ఉంటుంది। మీ జీవితంలో దేన్నైనా సాధించాలంటే మీరు బద్ధకాన్ని జయించాలి। బద్ధకాన్ని జయించడం వల్ల చక్కటి అభివృద్ధి ఉంటుంది। అలాగే మీకు సహాయం చేసే మిత్రులు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఎక్కువ మంది లేకపోయినా ఉన్నది తక్కువ మంది అయినా వాళ్ళు మిమ్మల్ని ప్రాణంగా చూసుకుంటారు। వాళ్ళ కోసం మీరు ఏదైనా సహాయం చేసినందువల్ల జీవితంలో వాళ్ళ సలహాలు, వాళ్ళ సహకారాలు మీకు అందుతాయి। ఎక్కువ భాగం మీరు నిద్రపోవడానికి ఇష్టపడతారు కాబట్టి పనులన్నీ అయిపోయిన తర్వాత విశ్రాంతి తీసుకోండి। అయితే ఏ పని ప్రారంభించడానికైనా వెనకంజ అస్సలు వేయద్దు। స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది మీకు, దాన్ని మీరు కొంచెం కరెక్ట్ చేసుకున్నట్టయితే జీవితంలో చక్కగా విజయాన్ని పొందుతారు। అయితే మీరు ఆరాధించాల్సిన దైవం సాధారణంగా వెంకటేశ్వర స్వామిని ఆరాధించినట్టయితే, లేదంటే అయ్యప్ప స్వామిని ఆరాధించినట్టయితే జీవితంలో చక్కటి సక్సెస్ మీ సొంతం అవుతుంది। అలాగే బ్లూ కలర్ ఇష్టపడే వ్యక్తులు, నీలం రంగు ఇష్టపడే వ్యక్తులు చాలా రొమాంటిక్గా ఉంటారు, చాలా వరకు అందరి చేత ఆకర్షించబడతారు। మీకు కూడా కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది, అలాగే మొండితనం, మొరటతనం కూడా ఎక్కువే। మరి ఎవరైనా సహాయానికి పిలిస్తే వెనకంజ వేయకుండా వెళ్ళిపోతారు। మరి మీ సొంత పనుల్లో మాత్రం మీరు చాలా సమయం తీసుకుంటారు। మరి ఎప్పుడు కూడా ఎదుటి వారికి అందంగా, ఆకర్షణీయంగానే కనిపిస్తుంటారు, కానీ ఎవరికి కొన్ని సందర్భాలు అర్థం కారు। మరి ఇటువంటి లక్షణాలు ఉన్నా కూడా చక్కటి మిత్రులుగా, మరి మంచి లవబుల్ పర్సన్స్గా మీరు పేరు తెచ్చుకుంటారు। కాబట్టి మీ జీవితంలో ఎక్కువగా మరి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసినా కూడా, అలాగే ఆంజనేయ స్వామిని ఆరాధించినా కూడా చక్కటి విజయం మీ సొంతం అవుతుంది। మరి స్టార్టింగ్ ట్రబుల్ కొత్తగా తగ్గించుకోండి, బద్ధకాన్ని కూడా తగ్గించుకున్నట్టయితే మీరు అనుకున్నట్టే అందరికీ అట్రాక్టివ్గా మీ మంచి ఫాలోవర్స్ని పెంచుకునే అవకాశం ఉంటుంది। మరి చాలా వరకు పింక్ కలర్ ఇష్టపడే వాళ్ళు, పింక్ కలర్ ఇష్టపడిన వాళ్ళలో చాలా వరకు ఈగో చాలా ఎక్కువగా ఉంటుంది, కొంచెం ఈగో ఎక్కువే। ఏ పని చేయడానికైనా మీరు చేయలేరు అంటే మీరు ఈగోని బయటకు తీసి ఆ పనిని పూర్తి చేస్తూ ఉంటారు। కొంచెం హయ్యర్ స్టడీస్ చేయాలని అనుకుంటారు, అలాగే బంధుమిత్రులతో గడపాలని అనుకుంటారు, కొంత మిత్రులు కూడా ఎక్కువగానే ఉంటారు। మరి మీరు జీవితంలో చాలా వరకు దక్షిణామూర్తిని ఆరాధించినట్టయితే, అంటే దక్షిణామూర్తిని కానీ, విష్ణుమూర్తిని కానీ, లక్ష్మీదేవిని కానీ మీరు ఆరాధించినట్టయితే మరి చక్కటి విజయాన్ని పొందుతారు। మీరు అనుకోకుండా మీ జీవితంలో ఎక్కువ మంది ఫాలోవర్స్ మీ చుట్టూ ఉంటారు, ముఖ్యంగా నాలెడ్జ్ మీకు చాలా ఎక్కువగా ఉంటుంది। కాబట్టి ఆ నాలెడ్జ్ని సరైన పద్ధతిలో, క్రమ పద్ధతిలో మీరు వాడినట్టయితే చక్కటి సక్సెస్ మీ సొంతం అవుతుంది। అలాగే తెలుపు రంగు ఇష్టపడే వాళ్ళు మరి మానసిక ప్రశాంతతను ఎక్కువగా కోరుకుంటారు, ఏకాంతాన్ని ఎక్కువగా కోరుకుంటారు। మరి ఒక రకంగా చెప్పాలంటే ప్రేమికులని చెప్పవచ్చు। తెలుపు రంగు ఇష్టపడే వాళ్ళు అన్నిటికన్నా మానసిక ప్రశాంతతను ఎక్కువగా కోరుకుంటారు। కాబట్టి తెలుపు రంగు ఇష్టపడే వాళ్ళు సాధారణంగా సెన్సిటివ్ పర్సన్స్, ఎవరైనా ఏదైనా చిన్న మాట అంటే తొందరగా ఆందోళన పడుతూ ఉంటారు। ఇది మీరు తగ్గించుకోండి। ఎవరు మిమ్మల్ని ఎన్ని మాటలు అన్నా కూడా మీ విజయం
మీ ఆలోచనలు, మీ సత్ప్రవర్తన కరెక్ట్గా మీరు అనుకున్నట్టే ఉండాలి. ఈ రకంగా ఉన్నట్టయితే మీరు చక్కటి సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. మీరు సరస్వతి దేవిని కానీ లక్ష్మీదేవిని కానీ ఆరాధించినట్టయితే చక్కటి విజయం మీ సొంతం అవుతుంది. మరి ఏదైనా పనుల మీద ఇంటర్వ్యూకి మీరు వెళ్ళినప్పుడు తెలుపు రంగు డ్రెస్సెస్ని వేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వైలెట్ కలర్ ఇష్టపడే వాళ్ళు ఏ రకంగా ఉంటారు? వైలెట్ కలర్ అంటే ఊదా రంగు ఇష్టపడే వాళ్ళు చాలా డైనమిక్గా ఉంటారు. అందరిలోని అట్రాక్టివ్గా కనిపించాలని ఆశపడుతూ ఉంటారు. మీరు డెఫినెట్గా మీరు అనుకున్న విజయాలన్నీ సాధిస్తారు. ఏదైనా కూడా స్టార్టింగ్లో కొంత ఫెయిల్యూర్ వచ్చినా మిడిల్కి వచ్చేసరికి చక్కటి సక్సెస్తో ముందుకు వెళ్ళిపోతారు. మరి ఊదా రంగు ఇష్టపడిన వాళ్ళల్లో మిత్రులు కూడా ఎక్కువగా ఉంటారు. మీలో ఒక స్పెషల్ టాలెంట్ కూడా ఉంటుంది. వైలెట్ కలర్ ఇష్టపడిన వాళ్ళందరిలోని కూడా ఆ టాలెంట్ని మీరు ఉపయోగించుకోవడం వల్ల చక్కటి సక్సెస్ సాధిస్తారు. మీరు కూడా లక్కీ గాడ్ విష్ణుమూర్తిని ఆరాధించినట్టయితే, లక్ష్మీనారాయణులను ఆరాధించినట్టయితే చక్కటి సక్సెస్ మీ సొంతం అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ కలర్ గ్రీన్ కలర్. మరి గ్రీన్ కలర్లో చాలామంది గ్రీన్ కలర్ని ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళు జీవితంలో ఏదో సాధించాలని ఆశపడుతూ ఉంటారు. అయితే తప్పకుండా మీరు సాధిస్తారు. కొంచెం స్టార్టింగ్లో స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. ఆ స్పీడ్ని కొంచెం కంట్రోల్ చేసుకున్నట్టయితే నిదానంగా, అంటే మీకు స్పీడు తెలివితేటలు రెండు ఉంటాయి. గ్రీన్ కలర్ ఇష్టపడిన వాళ్ళకి రెండు మీరు సమపాళల్లో వాడినట్టయితే చక్కటి సక్సెస్ మీ సొంతం అవుతుంది. కాబట్టి గ్రీన్ కలర్ ఇష్టపడే వాళ్ళల్లో సక్సెస్ ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. కానీ అత్యాశకు పోవద్దు. అత్యాశకు పోయినందువల్ల జీవితంలో అనుకున్న దానికన్నా చాలా తక్కువ పొందుతారు. ముఖ్యంగా స్పెక్యులేషన్ యాక్టివిటీస్, అత్యాశగా వెళ్ళిపోయి కొంత ఎవరు చెప్పినా వినకుండా ఇన్వెస్ట్మెంట్స్ చేసేస్తుంటారు కొన్ని విషయంలో, స్పెక్యులేషన్ యాక్టివిటీస్లో. మరి అవి చాలా జాగ్రత్తగా ఉండండి. మరి చాలా వరకు గ్రీన్ కలర్ ఇష్టపడిన వాళ్ళు కూడా విష్ణుమూర్తి ఆరాధన, శివారాధన చేయడం వల్ల చక్కటి ఫలితాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది. మరి మీరు ఏ కలర్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారో ఒకసారి ఈ వీడియోలో చూడండి. ఆ ప్రకారం చక్కటి ఇన్స్ట్రక్షన్ని మీరు పాటించడం వల్ల జీవితంలో విజయాన్ని పొందుతారు. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీక్షించండి రాజసుధా ఛానల్.